వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం కప్పలబండ పొలం సర్వే నంబర్ 266/1లో 5 ఎకరాల 25 సెంటు స్థలం ఉన్నది. ఇది తన తండ్రి గూడ వెంకటేష్ ఆర్మీ జవాన్ గా పనిచేసినందుకు ప్రభుత్వం 1982లో పట్టాను మంజూరు చేసింది. దేశానికి ఆయన చేసిన సేవకు గాను గుర్తించి సాగు చేసుకోవడానికి ప్రభుత్వం ఈ స్థలాన్ని మంజూరు చేసింది. గూడ వెంకటేష్ మరణం అనంతరం తన కుమారుడైన గూడ శ్రీనివాసుల పేరిట రికార్డు ట్రాన్స్ఫర్ చేశారు. అప్పటి నుండి నేటి వరకు తానే పంట పెట్టుకుంటూ సాగు చేసుకుంటూ ఉన్నానని తెలిపారు. తనకు ఒక కుమారుడు ఒక కుమార్తె అని వారిని ఇదే భూమిలోనే సాగు చేసుకుంటూ చదివించుకోవడం జరిగిందన్నారు. కానీ గతం 2 సంవత్సరాల క్రితం కొత్త చెరుకు చెందిన అనంత కృష్ణప్ప అనే వ్యక్తి భూ రికార్డులను తారుమారు చేసి తన పేరిట ఎక్కించుకోవడం జరిగిందని నా కుమారుడు చెబితేనే తెలిసిందన్నారు. అప్పటి నుండి నేటి వరకు ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరగడమే సరిపోయిందన్నారు. ఇప్పుడు అనంత కృష్ణప్ప దౌర్జన్యం చేస్తూ భూమిలో వేస్తున్న పంటను నాశనం చేస్తున్నారని 3 లక్షల రూపాయలు వెచ్చించి కంచె వేస్తే వాటిని కూడా నాశనం చేయడం జరిగిందన్నారు. తాను కూడా టీడీపీ అని సభ్యత్వం ఉందని బూత్ ఏజెంట్ గా కూడా పనిచేస్తున్నానని తెలిపారు. తమ పార్టీ నాయకులు తనకు అన్యాయం చేయడం దారుణమని కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబంతో కలిసి గత 2 సంవత్సరాల నుంచి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దౌర్జన్యం గురించి పోలీసుల వద్దకు వెళ్తే కేసు సైతం తీసుకోవట్లేదు లేదన్నారు. టీడీపీ పార్టీకి పనిచేసినా కూడా తనకు అన్యాయం జరుగుతోందని కన్నీరు మున్నీరవుతున్నారు రైతు. నాన్నగారి పేరు గూడ వెంకటేష్ ఆర్మీలో పనిచేసినాడు. ఆర్మీలో పనిచేసిన తర్వాత మా నాయనకు 1974 సంవత్సరంలో ఆర్మీ పట్టా ఇచ్చినారు. 5 ఎకరాల 25 సెంట్లు 260 సర్వే నంబర్ /1లో ఇచ్చినారు. కౌలవండ పొలము. మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ పేరుతో అర్థం చేసుకున్నాము, నా పేరుతో అర్థం చేసుకున్నాము. అనంత కిష్టపాతని తెలియకుండా ఎంఆర్ఓ ఆఫీసు పోయి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పాస్బుక్లు పట్టా ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అది మాకు ఇంతవరకు తెలియదు. 2023లో మేము కనుక్కొని ఎంఆర్ఓ గారు వాళ్ళకల్లా న్యాయం చేయాలని వాళ్ళకల్లా చూసుకుంటున్నాడు, మా కల్లా చూసుకోలేదు. టీడీపీ నాయకులతో అండదండలతో పెట్టుకొని మాకేది జరగకోకుండా చేస్తున్నారు. నేను టీడీపీని ప్రతిసారి ఏజెంట్గా కూర్చుంటున్నాను. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కదానికి టీడీపీని. నిమ్మల కిష్టప్ప జౌలి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మింటి నేను టీడీపీ నాయకుడినే. లంచాలు పాల్పడి తీసుకుని పని చేస్తున్నారు. మాకేమి ఎక్కడ పోయినా పని జరగకోకుండా చేస్తున్నారు. మాకు కంది చేసి 3 లక్షల రూపాయల వరకు నష్టం జరిగింది. ఇది వరకు కంది చేసినాము, కంది కానీ దున్నేసినారు. ఇప్పుడు జొన్నసప్ప వేసినాము, జొన్నసప్ప కూడా దున్నాలని కంది అంతా పీకేసి చేసినారు. దౌర్జన్యం మీద చేసినారు. మా మీదకి గడారాలు తీసుకొని సుత్తి తీసుకొని కొట్టేదానికి వచ్చినారు. సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఇది నాకు పంట నష్టం జరిగింది, నా భూమి గురించి ఆలోచించవలసిందిగా కోరుచున్నాను. మన పార్టీ నేను టీడీపీ నాయకుడిని. ప్రతి ఒక్కసారి ఏజెంట్గా కూర్చుంటున్నాను. నా బూత్ నెంబర్ 28 దాంట్లో ప్రతి ఒక్క దాంట్లోనూ ఏజెంట్గా కూర్చుంటున్నాను. ఇప్పుడు నా మీదే తిరగబడి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. నా కోసము టీడీపీ వాళ్ళే నా మీదకి గెజిమిస్తా ఉన్నారు. సార్, నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. మేము ఈడ మగపిల్లల కట్ట పని చేపించి మేము పటాలు కట్టినాము. ఈ పొద్దు మాకు దౌర్జన్యంగా టీడీపీ వాళ్ళు మాకు అన్యాయం చేసి మా భూమి పీక్కుండారు. మేము 5 మంది ఆడబిడ్డలు. మాకు పశువు కుంకానికి మా అమ్మ మా నాయన ఇచ్చిండ్రి ఆ పొద్దు. ఈ పొద్దు మాకు అది లేకుండా, మాకు పుట్టినీళ్ళు లేకోకుండా చేసినాడు. వాడు ఎవరు ఏం సంబంధము? వాడు అనంత కిష్టప్ప. వాడు మాకు ద్రోహం చేసినాడు. 5 మంది మేము ఆడబిడ్డలు. మాకు పశువు కుంకం లేకోకుండా చేసినాడు. మమ్మల్ని పుట్టినింటికి వానికోకుండా చేసిండ ఈ నడమంతా. ఈ పొద్దు వాళ్ళందరూ కలిసి రాజకీయంలోకి దిగి టీడీపీ వాళ్ళు కూడా సంబంధమే. మేము టీడీపీ వాళ్ళమే. మేము పుట్టినప్పటి నుంచి మేము టీడీపీలోనే ఉండాము. ఈ పొద్దు మాకు అన్యాయం చేసి మాకు పోలీసు వాళ్ళు కూడా మాకు ఏమీ సాయం చేయలేదు. మాకు ఎవరు సాయం చేయలేదు. మేము పల్లాపులు అంత లెక్క తిరుగుతూనే ఉండాము. 3 లక్షలు పెట్టి మేము కంచి చేపించింటే అది రాత్రికి రౌడీలు వచ్చి నూకేసినారు. మాకెవరు మగపిల్లలు లేరు. మేము 5 మంది ఆడబిడ్డలము. మీకు నమస్కారం సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయం చేయండి సార్.